ఎంత బలంగా కట్టుబడి ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ దాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇందులో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో ప్రకటించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ 2 మన రాష్ట్రం వైపుగా వెళ్తున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటైతే, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి. ఈ 2 కారిడార్లో 2 డిఫరెంట్ నోడ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు క్యాబినెట్ ద్వారా దానికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఓర్వకల్లు తాలూకా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా సుమారు 4742 ఎకరాలు ఈ యొక్క ప్రాజెక్టు కోసం కేటాయించడం జరుగుతుంది ఫేజ్ 1 ద్వారా. ఆ ఫేజ్ 1లో సుమారు 2621 ఎకరాలు ఈ ఓర్వకల్ నోడ్లో ఈరోజు ఫేజ్ 1 ద్వారా అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం చూసుకుంటే ఈ 2621 ఎకరాలు ఓర్వకల్లో ఫేజ్ 1 తాలూకా నోడల్ పాయింట్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తాలూకా జాబితా ఫుడ్ అండ్ బెవరేజెస్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్ మినరల్ ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, బేసిక్ మెటల్స్, కెమికల్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ప్రోడక్ట్స్, వేరింగ్ అపారెల్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఇలా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్కి ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఈ నోడ్ ద్వారా మనం కేటాయించబోతున్నామో ఈ అన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవడానికి సౌకర్యాలు మనం క్రియేట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా సుమారు 2786 కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్లో మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి 12,000 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నోడ్ని సుమారు 45,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది. సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా నోడ్ని మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్ నోడ్ను కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం. కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది. ఈ యొక్క నోడ్ కోసం సుమారు 2595 ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ NICDIT ద్వారా సుమారు 2137 కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకు కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంజనీరింగ్, కెమికల్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్, టెక్స్టైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2137 కోట్ల రూపాయలు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు 8,860 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం. అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. బెంగళూరు సమీపంలో ఉంటుంది, చెన్నై సమీపంలో ఉంటుంది, మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది. కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 2 నోడ్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు క్యాబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళు ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం. అది గెలుపుకి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో
మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టాలనంటే ఈ ముగ్గురు తాలూకా నాయకత్వం రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతో ఆ రోజు మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ యొక్క మెజారిటీకి అనుగుణంగా ఈరోజు తిరిగి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి వెనక